హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వబోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2000 ఎకరాల ఆర్టీసీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఇక పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆస్తిగా మారబోతుందా? రాష్ట్ర ప్రభుత్వం అటువంటి దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని పత్రికలు దీనికి సంబంధించిన వార్తలను ప్రచురించాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అధికారులు ఇటీవల గుజరాత్కి విజిట్ చేసి అక్కడ ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీ స్థలాలు ఇచ్చిన అంశం పైన ఒక మోడల్ బస్ స్టేషన్ని పరిశీలించి వచ్చారు. వడోదర అనుకుంటా బహుశా. సో అక్కడ పరిశీలించి వచ్చి సేమ్ అదే కాన్సెప్ట్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని దిశగా మీరు అలా ముందుకెళ్ళండి, వాటిని ప్రైవేటు పరం చేసేయండి అని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నట్లుగా, కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది? ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2000 ఎకరాల భూమి, 400కు పైగా బస్ స్టేషన్లు, 129 బస్ డిపోలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఈ 129 బస్ డిపోలు, 400 బస్ స్టేషన్లలో పూర్తిగా ల్యాండ్స్ని 15 ఏళ్లకో, 20 ఏళ్లకో, 30 ఏళ్లకో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించబోతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తే ప్రైవేటు వ్యక్తులు ఆ భూముల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు. వాణిజ్య కార్యకలాపాల ద్వారా వచ్చే లాభాలని ఆర్జించబోతున్నారు. సో అలా లాభాలు ఆర్జించేలా, అక్కడ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం వాళ్లకు ఆ ల్యాండ్స్ని లీజుకి ఇచ్చేయబోతోంది నామినల్ రేట్ల పైన. సో అప్పుడు ఇప్పటివరకు ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఆర్టీసీకి ఇబ్బందులు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పుడు ప్రైవేటు వ్యక్తులు కనుక డిపోలని, బస్ స్టాండ్లని మెయింటైన్ చేసే పరిస్థితి వస్తే కేవలం పైన ఇప్పుడు కూడా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉంటాయి, కమర్షియల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది బస్ స్టాండ్లో, చాలా సందర్భాల్లో చూస్తుంటాం పైన షాపులు అవన్నీ కూడా. బట్ ఆ ఆస్తి, ఆ ఇన్కమ్ అంతా కూడా ఆర్టీసీకి వస్తూ ఉంటుంది. సో ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే ఆ ఇన్కమ్ అంతా ప్రైవేటు వ్యక్తులకు వెళ్తుంది. పైగా ప్రైవేటు బస్సులు కూడా బస్ స్టాండ్లోకి రావడానికి సంబంధించిన అవకాశం కల్పిస్తారట. ప్రైవేటు వాహనాలు కూడా బస్ స్టాండ్లోకి వచ్చి అక్కడ ప్రయాణికులను ఎక్కించుకోవడానికి సంబంధించిన అవకాశం కల్పిస్తారంట. అది ఆర్టీసీకి ప్రమాదం కదా. ఆర్టీసీ ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది ఇప్పటికే అంటూ బస్ స్టాండ్ల దగ్గర ఆర్టీసీ అధికారులు మైకులు పట్టుకుని ఆర్టీసీ బస్సు వస్తుంది ఎక్కండి అంటూ మాట్లాడుతూ చూస్తున్నాం. ఒక పక్క ఆక్యుపెన్సీ పెంచడానికి సంబంధించి, ఆర్టీసీని లాభాల్లోకి తేవడానికి సంబంధించి ఆర్టీసీ సిబ్బంది ఆ స్థాయిలో కష్టపడుతుంటే కూడా ఇంకా ఇబ్బందిగానే ఉంటే, బస్ స్టాండ్లోకి ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలు కూడా అలో చేసే పరిస్థితి ఉంటే ఆర్టీసీ పరిస్థితి ఏంటి? సో అంటే ముందుగా ఈ డిపోలని, బస్ స్టాండ్లని ప్రైవేటు పరం చేసేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి ఆ తర్వాత ఆర్టీసీని కూడా పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెడతారా అనే అనుమానం కలుగుతోంది. అటువంటి అనుమానాలు కలిగించేలా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహార శైలి ఉన్నట్టుగా పత్రికా కథనాలు చూస్తూ ఉన్నాం. సో ఇదే నిజమైతే ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏ కారణం చెప్పినప్పటికీ ప్రభుత్వ ఆస్తిని ఒకసారి ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారంటే అది మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. పైగా ఇచ్చే రెంటు, వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. అలా అన్యాక్రాంతం అవుతున్నవి చాలా. ఓ ఎకరా భూమి ఉంటే పక్కన ఇంకో అరెకరా మిగతాది కూడా కలిపేసుకొని వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. సో దాన్ని మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంటుందంటే డెఫినెట్గా నో. పైగా ఇప్పటికే ప్రభుత్వాలు ఇటువంటి బస్ స్టాండ్లు, ఇటువంటివన్నీ కార్పొరేషన్ల పేరు మీద లోన్లు తీసుకొచ్చి ఉంటారు. సో భవిష్యత్తులో లోన్స్ తీసుకోవాలన్నా ఇప్పటికే తీసుకొచ్చిన లోన్స్కు సంబంధించి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఒకసారి ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళిన తర్వాత వాటిని వేలం వేసే పరిస్థితి, భూముల వేలం ద్వారా ఎలా అయితే మనీ పుల్ చేస్తున్నారో అలా వేలం వేసే పరిస్థితి కూడా ఉండదు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం లేదు. అలా జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ బస్ స్టాండ్ల వేలం, డిపోల వేలం అనాలి, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులను పూర్తిగా అప్పగించటమనం, కార్పొరేట్ కంపెనీలకు పూర్తిగా అప్పగించటమనం, లేకపోతే ప్రభుత్వంలో తమకు సంబంధించిన వాళ్ళకు, తమకు కావాల్సిన వాళ్ళకు పూర్తిగా అప్పగించే ప్రయత్నము, అటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయడం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకూడదు అని చెప్తున్నాయి. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తే మేము ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్తున్నాయి. కాబట్టి వడోదర మోడల్ బస్ స్టేషన్ తరహాలో మొత్తం ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఆర్టీసీ బస్ స్టాండ్లను మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఖచ్చితంగా పునరాలోచన చేయాల్సిన అవసరం కనపడుతోంది.